హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మరొక డిష్తో మీ ముందుకు వచ్చేసా. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో మనకి సరిపడినంత పప్పు వేసుకొని ఇలా ఈ పప్పు వేసుకున్నాక అందులోనే వాటర్ని వేసుకొని ఈ పప్పు అనేది బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా బాగా శుభ్రపరచుకున్నాక అందులోనే ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5-6 విజిల్లు వచ్చినంత వరకు ఉంచాలి. అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని ముందుగా వాటర్ వేసి పెట్టుకొని ఉంచాలి. ఇలా ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయినాక తీసి చూస్తే పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా రుద్దుకోవాలి. మరి బాగా ఉడికితే పప్పు టేస్ట్ అనేది బాగుండదు. కొద్దిగా ఉడికాక దించుకోవాలి. ఇందులోనే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఎటువంటి మసాలాలు అనేవి మనం యాడ్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మీరే ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు. సింపుల్గా నా స్టైల్లో చేసే రసం ఇది. మీకు ఎంత రసం కావాలో అంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇందులోనే తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా యాడ్ చేయకూడదు, పప్పు అనేది ఉడకదు. దీంట్లో సాల్ట్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టడమే ఫ్రెండ్స్. చూసారుగా, ఇదే సాంబార్. దీన్ని పప్పుచారు అని కూడా అంటారు. ఇది బాగా మరగనివ్వాలి. చూసారుగా ఎంత పెట్టామో, ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఇలా బాగా మరగాలి ఫ్రెండ్స్, లేకపోతే బాగుండదు. పచ్చివాసన అనేది వస్తుంది బాగా మరగకపోతే. బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత దాంట్లో పోపు పెట్టుకోవటమే. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అలాగే పోపు దినుసులు వేసుకొని మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. చూసారుగా, తాలింపు అనేది పెట్టాం. ఎంత చక్కగా ఉందో చూసారుగా. మన సాంబార్ అనేది ఎంత చక్కగా ఉందో. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు, మీరే చూసారుగా. ఓన్లీ మన దగ్గర ఉన్న మసాలాలు మాత్రమే, అవి కూడా కారం, పసుపు, ఉప్పు. ఈ మూడింటితోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా మన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ తక్కువ అవుతుంది అనుకోకండి.